ఈరోజు ఇక్కడ మనం చేసుకునే ఈ కార్యక్రమం మహిళా దినోత్సవ కార్యక్రమం. సో మహిళా దినోత్సవం కార్యక్రమంలో మహిళలందరూ కూడా చాలా కష్టపడి ఇష్టంతో కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ శక్తిని ఒకసారి అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మీ శక్తి అందరికీ తెలియాలి అనంటే ఇప్పుడు మీ కరతాళ ధ్వనులతోని చూద్దాం. గట్టిగా మహిళా శక్తికి జిందాబాద్, మహిళా శక్తికి జిందాబాద్, జిందాబాద్ మహిళా శక్తి. వావ్, చాలా బాగా మీ శక్తిని చూపించారు. అలానే మీరందరూ కూడా రాబోయే కాలంలో ఇంకా శక్తినంతా మీ తెలివితేటలన్నీ మీ కుటుంబానికి మరియు మన దేశానికి ఉపయోగపడేలాగా మీ శక్తిని బయటికి తీసుకురావాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుచున్నాను. ఈరోజు మేము ఇక్కడ చేస్తున్న ఈ కార్యక్రమము మా నాన్నగారు ఒక 3 years బ్యాక్ స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత మా తమ్ముడు రాంప్రభుకి ఒక ఆలోచన వచ్చింది. మా నాన్నగారు ఎప్పుడైతే చిన్నప్పటి నుండి పేదవారిని సహకరించాలి, పేదవారిని ఉత్తీర్ణులు చేయాలి, మనకి శక్తి కొలది సహాయం చేస్తూ ఉండాలి అని చేసేవాళ్ళు. సో మా నాన్నగారి ఆలోచనలు ముందుకు తీసుకురావాలి అని అంటే ఒక ట్రస్ట్ అనేది పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా మనం మనకు చేతనైనంత సహాయం చేద్దామనే ఉద్దేశంతో మా తమ్ముడు రామప్రభు అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అనే పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేశాము. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంతమంది విద్యార్థులకు ఆర్థిక సహాయము మరియు స్కూళ్ళలో వాళ్ళకి కావలసిన షూజు, డ్రెస్సు, బ్యాగులు, టైస్, ఇలా నోటు పుస్తకాలు ఇవన్నీ చేస్తున్నాము, పంపిణీ చేస్తున్నాము. అలాగే రాబోయే కాలంలో ఇంకా చాలా ఆలోచనలతో ముందుకెళ్తున్నాము. ఆలోచనలు అవన్నీ కూడా మా తమ్ముడు రామప్రభు మీకు తెలియజేస్తూ ఉంటారు. మీ అందరి సహాయ సహకారాలు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. మీ ఆశీర్వాదాలతోని ఇంకా చాలా ముందుకెళ్తాడనేది నేను ఆశిస్తున్నాను. వేదికలను అలంకరించిన పెద్దలకు, చాలా ఓపికగా విన్న మహిళలకు, పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.